మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తున్నాను. అమ్మా, అందరూ సంతోషంగా ఉన్నారా? మరి నూతన సంవత్సరం దేవుని దయ. ఓకే, నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టడం అంటే అది ఆషామాష కాదు. ఎందుకంటే నూతన సంవత్సరం అనేది దేవుడిచ్చే దయా కిరీటం. అది దేవుని దయ వల్ల వచ్చేది. మనుషులు కోరుకొని, లేకపోతే మనుషుల యొక్క బలాన్ని, శక్తిని బట్టి, డబ్బును బట్టో లేకపోతే జ్ఞానాన్ని బట్టి వచ్చేది కాదు. వాక్యంలో చూద్దాం. కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. దావీదు కీర్తన 65వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 65వ కీర్తనలో 11వ చరణాన్ని చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. చెప్పండి అందరూ. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎవరి దయా కిరీటం? దేవుని దయా కిరీటం. సంవత్సరం అనేది ఇప్పుడు ఎవరు ఇవ్వాలా? కొత్త సంవత్సరం ఇచ్చేది దేవుడు. కనుక ఆయన ఇచ్చిన ఆ కొత్త సంవత్సరాన్ని, ఆ దయా కిరీటం, అది కిరీటంగా ఉండాలి. సంవత్సరం, కొత్త సంవత్సరం ఎలా ఉండాలా? అది నీకు కిరీటంగా ఉండాలి కదా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన, తల వంచండి. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమును కొందనాలు. అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి రక్షించి ఈ 2026 సంవత్సరం ప్రభువా మొదటి దినం 1వ తారీఖున ఇటు రీతిగా సంఘమంతా మేము కలిసి నా తండ్రి నాయన ఇప్పటి వరకు ప్రార్థనలో, పాటల్లో మీరు సహాయం చేశారు. వాక్య ధ్యానం వినబోతున్నాం. నిలబడిన వాడు అల్పుడు, నన్ను మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీవే మాట్లాడండి. లైవ్లోను తండ్రి మైక్ ద్వారా మందిరంలో కూర్చున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి నీ మాటలు నా తండ్రి నూతన సంవత్సరం అంతటికి మాకు పునాదులుగా ఉండడానికి, ప్రయోజనకరంగా ఉండడానికి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి నాయన సహాయం చేయమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నాం కదా, నూతన సంవత్సరం అనే దయా కిరీటం. కిరీటాలు చాలా రకాల కిరీటాలు ఉన్నాయి కదా. నీవు ఆ దేవునిచ్చే దయా కిరీటం పొందుకోవటం కొరకు ఆ దేవుడు ఏ కిరీటం పొందుకున్నాడు? ఏమండి, ఆయన మనకి ఆ దయ అనే కిరీటం, ఆ వజ్రాల కిరీటం, ఏమండి సుందరమైన కిరీటం నీవు పొందుకోవడానికి, నేను పొందుకోవడానికి దేవుడు ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. ముళ్ళ కిరీటాన్ని పెట్టబడ్డాను ఆయనకి ముళ్ళ కిరీటం ధరింపజేస్తే ఆయన నీకేం ధరింపజేస్తున్నాడు? దయా కిరీటాన్ని. పరలోకంలో నీ కొరకు ఆయన దాచబడ్డ కిరీటాలు ఉన్నాయి. అయితే ఈ నూతన సంవత్సరం నీ జీవితం, నా జీవితం కిరీటాలను బహుకరించేదిగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీకు కొత్త సంవత్సరం ఇచ్చింది దేని కొరకంటే, నువ్వు నూతనంగా కిరీటం ఎవరు పెట్టుకుంటారు చెప్పండి? రాజులు పెట్టుకుంటారు, రాణులు పెట్టుకుంటారు కదా. ఈ సంవత్సరం అంతా నువ్వు రాజులాగా, రాణిలాగా ఉండాలి. అంటే ఆ దేశానికి ప్రథమ వ్యక్తి ఎవరు ఉంటారు? రాజు ఉంటారు, లేకపోతే రాణి ఉంటారు. కనుక నీ కుటుంబానికి, నీ జీవితానికి, నువ్వున్న ప్రాంతానికి నువ్వు ఉన్నత స్థితిలో ఉండాలి ఈ సంవత్సరం అంతా అని దేవుడు నూతన సంవత్సరం దయా కిరీటాన్ని నీకు ఇచ్చాడు. అయితే దాన్ని నువ్వు ఎలా మరి అన్వయించుకుంటావో అది నీ చేతిలో ఉంది. దేవుడైతే ఇచ్చేశాడు కదా. ఈ దినాన్ని చాలామంది చూడలేక లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మన వాళ్ళే, మన బంధువులు, స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది ఈ లోకంలో లేరు. నీవు నేను ఉన్నామంటే దేవుని యొక్క దయ కదా. ఆ దయ కూడా ఎలాంటి దయ అంటే, నీకు నూతన కిరీటాన్ని ఇచ్చే దయగా ఆయన ఉన్నాడు. కిరీటంగా నీవు ఉండాలి అంటే ఒక ఉన్నత స్థితిలో నీవు ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. రాజు కూడా ఏం చేస్తాడంటే విందుకు పిలిచాడండి. లూకాసు వార్తలో 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనం నుంచి మళ్ళీ చదవండి. ఆయన అతనితో ఇట్లనెను,
ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పెను. తన దాసులు పంపెను. అయితే వారందరూ ఏకమనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆలస్యంగా వెళ్ళి దాన్ని చూడవలనని నన్ను క్షమించు, నిన్ను వేడుకొనుచున్నాడు. రెండోవాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్ష వెళ్తున్నాను, నన్ను క్షమించవలనని వేడుకున్నాడు. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. చాలండి. విందు సిద్ధమైంది. పిలువబడిన వారి దగ్గరికి దాసులు పంపించి యజమానుడు విందుకు పిలవడానికి పంపించాడు. ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ మనం చూస్తే సిద్ధమై ఉన్నది అన్నాడు. విందు సిద్ధంగా ఉంది. వచ్చేవారు రండి ఆహ్వానం ఇస్తున్నాడు. ఇక వెళ్ళడమే. కానీ వెళ్ళేవాళ్ళు 3 రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా సాకులు చెప్పారు. ఎలాంటి సాకులు చెప్పారు అని అంటే, మొదటి వ్యక్తి ఏం చెప్తున్నాడు? మొదటి వ్యక్తి నేనొక పొలము కొని ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? మొదటి వ్యక్తి పొలం కొన్నాడంట. ఆలస్యంగా వెళ్ళి దాన్ని చూడవలను అని అన్నాడు. అమ్మా వినండి, పొలం కొన్నాక చూస్తారా, చూశాక కొంటారా? ఏమ్మా, పొలం కొనుక్కునే వాళ్ళు ముందుగానే వెళ్ళి పొలాన్ని పరీక్షించి చూసుకొని, ఇది ఎట్లా పండుతుంది, ఇది బీడు భూమా, మాగాణా, లేకపోతే ఇంకోటి ఏమంటారు, అదేదో నాకు తెలియదు, మాకు పొలం లేదు కాబట్టి నాకు దాని గురించి అంతగా ఐడియా లేదు. మెత్త మాగాడు కదా, ఏదైనప్పటికీ పొలాన్ని చూసుకుంటారు. ఎన్ని పండుతున్నాయి, ఎలా పండుతుంది, ఇది మంచిదేనా, దీనికి కాలం ఉందా అని ఆ ఇరుగు పొరుగు వారితో ఆ గట్ల సమస్య ఏమైనా, ఇవన్నిటిని పరీక్షించి చూసుకొని కదా కొనుక్కుంటారు. కానీ ఈ వ్యక్తి చూడండి అబద్ధం ఎలా ఆడుతున్నాడో. నేనొక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి. అబద్ధం స్పష్టంగా అర్థమవుతుంది. మరొక వ్యక్తి ఏమంటున్నాడు? రెండో వ్యక్తి అంటే, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని ఏం చేయడానికి వెళ్తున్నాడండి? పరీక్షించడానికి వెళ్తున్నాడంట. ఎడ్లు కొనేవాళ్ళు ఎవరైనా పరీక్షించకుండా కొంటారా? ఏమ్మా, పరీక్షించకుండా కొంటారా? ఇవేమైనా రోగాలతో ఉన్నాయా, బక్కచిక్కిపోయినాయా, ఇవి పని చేయగలుగుతాయా లేదా అనేది ముందుగా పరీక్షించుకుంటారా, కొని పరీక్షిస్తారా? ఇది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్తున్నాను అని అంటున్నాడు. మూడో వ్యక్తి ఏమన్నాడు? నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను అన్నాడు. సాకులు చెప్తా ఉన్నారు. పెండ్లి విందు అని అంటే దేనికి గుర్తుగా ఉందంటే, దేవునితో సహవాసం కదా, దేవునితో సహవాసం. మనం కూడా ఇలా అంటాం కదా, ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు. విందు దేనికి గుర్తుగా ఉందంటే సంతోషానికి గుర్తుగా ఉంది. విందు దేనికి గుర్తుగా ఉందంటే ఆనందానికి గుర్తుగా ఉంది. విందు దేనికి గుర్తుగా ఉందంటే దేవునితో ఆ గొప్ప భాగ్యాన్ని పొందడానికి గుర్తుగా ఉంది. ఆయనైతే సిద్ధపరిచాడు. పొందుకోకపోవడం మన ఇష్టం. ఈ 2025 సంవత్సరంలో మనం ఎన్నిసార్లు సాకులు చెప్పామో. విందు అనగా దేవుని మందిరం అనుకుందాం. దేవుని మందిరానికి లేదా ప్రార్థనకు, దేవుని పనికి, దేవుడికి అప్పగించిన పనిని చేయడానికి ఎన్ని సాకులు చెప్పామో. ఈ ముగ్గురులో ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నామో ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం పరీక్షించుకొని నూతన ఆనందాలతో, నూతన సంతోషంతో, దేవుడు నీ కొరకు చెప్పాడుగా, మొదటి బహుమానం ఏదట, నీ కొరకు ఆయన నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఆయన ధరింపజేయడానికి సిద్ధపరిచాడు. ఆ దయాకిరీటం నీవు పొందుకోవాలంటే నువ్వేం చెప్పకూడదు? సాకులు చెప్పకూడదు.
నీ మీద మోయలేని భారం మీద ఆయన మోపట్లా. ఆయన భారం ఏది మోపట్లా. ఏమంటా ఉన్నాడు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మన మీద ఉన్న భారం, మనకు ఉన్న భారాన్ని ఆయన తీసేసి మనకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఏ భారంలో నీవు ఉన్నావు, ఏ చిక్కుల్లో నీవు ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, వాటన్నిటినీ నేను తీసుకుంటానంటున్నాడు కదా. నిన్ను మోయమంటల్లా. ఒకవేళ నువ్వు తెలియక మోస్తూ ఉన్నావేమో, ఇంకా మోయాల్సిన అవసరం లేదు. నా వద్దకు రండి, నేను మోస్తాను. నా వద్ద వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. నీ కొరకు నూతన సంవత్సరం దయాకిరీటాన్ని సిద్ధం చేశాను. నువ్వు నూతన సంవత్సరంలో ఆ గొప్ప దయాకిరీటాన్ని పొందుకుంటావు. నీ తలలో ఉన్న, నీ ఆలోచనలో ఉన్న, నీ జీవితంలో ఉన్న ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన తీసుకొని దయా కిరీటాన్ని, వజ్రాల కిరీటాన్ని, ముత్యాల కిరీటాన్ని, ఆభరణమైన కిరీటాన్ని, ఆనందమైన కిరీటాన్ని, అధికారం కలిగిన కిరీటాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. అది పొందుకోవాలంటే మనం చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. అందుకే భక్తుడి పాట రాస్తాడు, పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేని ఒకని, పెండ్లి వస్త్రము లేని ఒకని త్రోసిరి వెలుపల చీకటిలో, త్రోసిరి వెలుపల చీకటిలో. యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. నువ్వు లోపలికి రావాలి, సాకులు చెప్పకూడదు. విందు సిద్ధం చేశాడు, బహుమానం సిద్ధం చేశాడు. నూతన సంవత్సరంలోకి రావడానికి మనం ఎంత ఎదురు చూసామో, నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవాలని ఎంత ప్రయాసపడ్డామో, నూతన సంవత్సరం కోసం కొత్త కొత్త వస్త్రాలు, చక్కని పిండి వంటలు, కుటుంబం, పిల్లలు కదా, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ రావాలి, పిలుచుకున్నారు, సంతోషించారు. మంచిది. కుటుంబం అంతా కలిసి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని కోరుకోవడం చాలా మంచిది. అయితే చేసేది ఎవరు? నూతన సంవత్సరంలోకి నిన్ను ప్రవేశింపజేసేది దేవుడే. నీ కుటుంబంలో నూతన ఆనందం, నూతన వెలుగు, నూతన సంతోషం ఇచ్చేది దేవుడే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీకు ఆ సంతోషం ఇవ్వాలనే ఆయన బహుమానంగా ఇస్తున్నాడు సంవత్సరాన్ని, దయాకిరీటంగా ఇస్తున్నాడు కదా. ఊరికే ఇవ్వట్లా ఆయన. నూతన సంవత్సరాన్ని ఇచ్చి నిన్ను వదిలేట్లా, నీ చావు నువ్వు చావు అన్నట్టుగా నిన్ను వదిలేట్లా, నీ కష్టం నువ్వు పడని వదిలేట్లా. నీ మీద నువ్వు ఆధారపడి, లేకపోతే నీ జ్ఞానం మీద, లోక జ్ఞానం మీద ఆధారపడితే ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని మనం కాపాడుకోలేం. మనం మీదేముంది? మోయలేని భారం ఉంది. ఆ భారాన్ని ఆయన ఉన్నాడంటే, నీ పాప భారాన్ని నేను మోసుకెళ్తాను. అది ఏ భారమైనా ఉండొచ్చు కదా, ఏ భారం ఉండొచ్చు. సాకులు చెప్పొద్దు. ఎందుకు? ఆయన భారం నేను మోస్తానన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి, నీ భారాన్ని నేను తీసుకొని విశ్రాంతి ఇస్తాను. సాకులు చెప్పొద్దు. ఆ భారం ఉంది, ఈ భారం ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది కదా. నువ్వు ఎంత పని చేసినా నువ్వు సాకులు చెప్పి దేవుని దూరంగా ఉంటే నువ్వేం చేయగలుగుతావు? నీ వల్ల ఏమైద్ది? మనం ఏ పాటి వారం అండి? మనం ఏ పాటి వారం దేవుని ముందు?
ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. సాకులు చెప్పొద్దు. వీళ్ళు సాకులు చెప్పారు. ఏమైపోయింది సాకులు చెప్తే? చూడండి కింద వచ్చిన వాళ్ళలో, వచ్చిన 21లో, అప్పుడు ఆ దాసుడు తిరిగి ఆ ఇంటి యజమానుడు కోపపడి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోలుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. అంత దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసిననుగా ఇంకా నా చోటు ఉన్నది అని చెప్పాను. సరే, ఇంకా చోటు ఉంది దేవుని దగ్గర. ఏంది? ఇంకా చోటు ఉంది. బేదలను పిలిచాడు కదా, గుడ్డివారిని పిలిచాడు, కుంటివారిని పిలిచాడు, అంగహీనులు పిలిచాడు, అందరిని పిలిచాడు. చూసారా? ఎవరి కొరకు సిద్ధపరిచాడు విందు? నీ కొరకు సిద్ధపరిచాడు. సర్వ మానవాళి కొరకు ఆయన విందు సిద్ధపరిచాడు. ఆ విందులో నువ్వు పాల్గొనాలని కోరుకుంటున్నాడు. రాకపోవడం అనేది ఆయన తప్పు కాదు. నువ్వు రావాలని కోరుకున్నాడు కాబట్టి ఏమన్నాడు? వచ్చి వాళ్ళు రాలేదు అని చెప్తే ఆ యజమానుడు ఏమయ్యాడట? వచ్చిన 21లో యజమానుడు కోపపడి నువ్వు త్వరగా వెళ్ళు. ఏమన్నాడు? నువ్వు త్వరగా వెళ్ళు. సంత వీధుల్లో అనేక మంది ఉన్నారు, ఆయన నమ్మని వారు ఉన్నారు కదా. మా తాతకు ఆడి నుంచి వింటున్నాం ఈ వాక్యం. మా అమ్మోళ్ళు కూడా వెళ్తారు ప్రార్థనకి, మాకు తెలుసులే. ప్రార్థనకి వెళ్తాం, మాకు తెలుసులే. ప్రతి ఆదివారం వెళ్ళాలా? ఎవరు చెప్పారు? ప్రతి కుడికి వెళ్ళాలా? ఎవరు చెప్పారు? పండగకి వెళ్తే సరిపోదా? ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్తే సరిపోదా అనుకుంటున్నావేమో. ఆయన ఏమంటున్నాడంటే, వెళ్ళు, బయటకెళ్ళు, లోకం చాలా ఉంది. అన్యులు తెలియబడని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. అన్యులు తెలియక ఆయన సృష్టిని ఆరాధన చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిందనుకో, మనం ఎక్కడుంటాం? మనం ఇంకా అక్కడే ఉంటాం. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి చాలిన దేవుడిని ఒక్కసారి రుచి చూసి ఎరిగారంటే, ఆయన రుచి చూసిన వారు ఆయనని విడిచిపెట్టరు కదా. మనకంటే ఈరోజు చాలా భక్తిగా ఉండేవాళ్ళు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు తెలియని దేవుని కొరకు సృష్టిలో వాళ్ళు వెతుకులాడారు. తెలియని దేవుని కొరకు వాళ్ళకున్న ఆరాటం, వాళ్ళు తలనీలాలు సమర్పించారు. పెద్ద పెద్ద ఎంటికలను కూడా ఏం చేస్తారు? నిలువున గుండు చేపించుకుంటారు కదా. ఎత్తైన కొండలు మోకాళ్ళతో ఎక్కుతారు. కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు, వ్రతాలు చేస్తారు, మడిగట్టుకుంటారు, ఎంతో ప్రయాణాలు చేస్తారు. దేవుని కొరకు వాళ్ళు పడినంత కష్టం నువ్వు ఎప్పుడైనా పడ్డావా? నువ్వు ఎప్పుడైనా పడ్డావా దేవుని కొరకు? దేవుని వెతకాలని, దేవుని కనుగొనాలని, దేవుణ్ణి పొందుకోవాలని ఆరాటం అసలు మనకుందా? పక్కనే మందిరం ఉంటేనే మందిరంలోకి వచ్చి కూర్చోడానికి మనకు సమయం లేదు కదా. లోకంలో అన్నిటికీ మనకు సమయం ఉంటుంది. ఉచితంగా దేవుడు నీకు వాక్యం అందిస్తుంటే దాన్ని పొందుకో కదా. వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, ఇంకా దేనిలోనో వెతుకుతున్నారు. పాపం మాలలు వేసుకుంటున్నారు, చన్నీటి స్నానాలు చేస్తున్నారు, నడిచి వెళ్తున్నారు కదండి. ఎన్నో వందల కిలోమీటర్లు తలపైన ఏవో పెట్టుకొని రాష్ట్రాలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు భలే బాధ అనిపించింది. అయ్యో, దేవుని పట్ల వీళ్ళకున్న శ్రద్ధ, మన భారతీయులకి ఎంత శ్రద్ధ తెలుసు దేవుడు అంటే. మన భారతీయులు చాలా భక్తి కలిగిన వారు, మన హైందవ సోదరులు ఎంతో భక్తి కలిగిన వారు. వాళ్ళకి గనక ఈ దేవుడు పరిచయం అయ్యాడా, ఇక వాళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళకి గనక ఈ దేవుడు తెలిసాడా, ఈ సత్యం ఎరిగారా, వాళ్ళకి వెనక తిరగనే చూడరు కదా. మనమే అశ్రద్ధ. మన దేవుడేలే, మన ప్రార్థనలే, మన బైబిలేలే, మన మందిరమేలే, ఏమైద్దిలే, వెళ్ళకపోతే ఏమైద్దిలే, అశ్రద్ధ, సాకులు. జాగ్రత్త సోదరుడా, సోదరి. యజమానుడు కోపడుతున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ విందు ఎవరికి వెళ్ళింది? బయట వారికి వెళ్ళింది. ఎలాంటి వాళ్ళు వచ్చి ఇందులో పాల్గొన్నారు తెలుసా? బేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు. వాళ్ళని పిలిచినా కానీ అన్నాడు, ఇంకా స్థలం ఉంది, వెళ్ళండి, ఇంకా పిలువు, భోజనం చాలా ఉంది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని నువ్వేం కష్టపడాల్సిన అవసరం. నువ్వు దయాకిరీటం పొందుకోవడానికి ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఎలాంటి ముళ్ళు? ఆయన తలంతా చీల్చేసేంత ముళ్ళు అయ్యి.
తలలోంచి రక్తాలు కారిపోతున్నాయి కదా. మనకైతే అది కిరీటం, మనకైతే బహుమానం, మనకైతే రాచరికం కదా. ఎంత గొప్ప దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఆలోచన చేసి ఈ 2025 సంవత్సరంలో ఇంకా నీవు ఆ పాత సంవత్సరంలో, పాత ఆలోచనలో, పాత యొక్క తలంపుల్లో, పాత యొక్క పద్ధతుల్లో ఆ ముళ్ళ కిరీటాన్ని భరిస్తున్నావేమో. ఇదిగో నీ ముళ్ళ కిరీటం ఆయన తీసుకున్నాడు, నీకు వజ్రాల కిరీటాన్ని సిద్ధం చేశాడు. నూతన సంవత్సరమైన దయా కిరీటం ఇచ్చాడు. ఈ సంవత్సరమైన ఏం చేయాలా? ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించాలని ఆయన కోరుకున్నాడు కదా. యోహాను సువార్తలో 17వ అధ్యాయం వచనం 3లో ఈ మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 3, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను చాలండి. నిత్య జీవం వెళ్ళాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలా? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరిగుండావా. ఎరగడం అంటే నమ్ముకోవడం, ఎరగడం అంటే యేసు ప్రభువు నిన్ను సొంత రక్షణ అంగీకరించి మారు మనసు రక్షణ బాప్తిసం పొందడం ఎరగడం అంటే కదా. మాకు తెలుసులే, యేసు ప్రభు మాకు తెలుసు కదా. ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, అందరికీ తెలుసండి యేసు ప్రభు. తెలవడం కాదు ముఖ్యం కదా. వండుకొని వంటగదిలో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? బిర్యానీలు వండుకున్నారు, వంటగదిలో పెట్టుకున్నారు, ఏమైనా ప్రయోజనం? కూర్చొని తినాలి, పిల్లలకు పెట్టాలి, భర్తకు పెట్టాలి, కుటుంబంతో కలిసి తినాలి. అప్పుడు కదా ఆ రుచి, ఆ తృప్తి. రుచి ఉండిద్ది, తృప్తి ఉండిద్ది. అలాగే యేసు ప్రభువు నేను దేవుడని నువ్వు ఊరికి తలుచుకుంటే ఉపయోగం లేదు. తెలుసుకున్నావు, నువ్వు ఏం చేయాలా? అంగీకరించాలి. ఆయన నా దేవుడు, ఆయన నా కొరకు సమస్తాన్ని సిద్ధం చేసిన దేవుడు, ఆయన నా కొరకు పరలోకాన్ని సిద్ధం చేసిన దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆ దేవుడు నా దేవుడు అవ్వాలి కదా, నీ దేవుడు అవ్వాలి. ఆ దేవుడైతే ఆ దేవుడు అయ్యాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. చెప్పండి మీరందరూ కూడా, ఆ దేవుడు నీ దేవుడేనా? ఆ దేవుడు నీ దేవుడని ధైర్యంగా నువ్వు చెప్పాలంటే ఆ దేవునిలో లక్షణాలు మనలో ఉండాలి. ఏముండాలి? ఆ దేవుల్లో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. ఊరికే యేసు ప్రభు నా దేవుడు అని చెప్తే ఉపయోగం ఉండదు. ఆ యేసు ప్రభు యొక్క పోలికలు నీలో ఉండాలి. పోలికలు అంటే ముక్కు, ముఖం, రంగు ఇది కాదమ్మా. ఆయన గుణలక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన సమాధానం, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళత్వం, ఆయన మంచితనం, ఆయన సాత్వికం, ఆయన ఆశానిగ్రహం కదా, ఆయన మంచితనం, ఇవన్నీ నీలో ఉండాలి. ఆలోచన చేసావా? మన మాటలు, ఆయన ఏం చేశాడు? వాళ్ళు చెంప మీద కొడితే భరించాడు, ఉమ్మి వేస్తే సహించాడు. ఆ ఓర్పు, ఆ సహనం నీలో ఈ నూతన సంవత్సరంలో నువ్వు ధరింపబొందుకోవాలి. దయాకిరీటం ఇచ్చాడు, దాంతోపాటు ఏం చేయాలా? ఆ ప్రభు యొక్క గుణలక్షణాలు నీలో ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఆ గుణలక్షణాలు నీవు ఉంటే ఈ లోకాన్ని నువ్వు జయించిన వాడు, జయించిన దానవు అవుతావు. నువ్వు జయం పొందుకోవాలంటే, మొదటిగా నువ్వు జయం పొందుకోవాలంటే, నీ కుటుంబంలో ఆ జయం నీకు రావాలంటే ఏముండాలా? ఆ ప్రభువులో ఉన్న గుణలక్షణాలు నీలో నాలో కనబడాలి కదా. దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరుచు. ఆయన నీకు అప్పగించాడు, ఈ సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు, కొత్త సంవత్సరాన్ని అప్పగించాడు, చేయడానికి పని ఇచ్చాడు. నీ ముందు ఉంచిన పనిని నీవు శక్తి వంచన లేకుండా చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పని అదే పని అయినప్పటికీ, కుటుంబంలో తల్లిగా ఉన్నావా? కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత విషయంలో నువ్వేం చేయాలా? నమ్మకంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి కదా. అందరితో సాధ్యమైనంత అందరితో ఏం చేయాలా? సమాధానంగానే ఉండాలి. మనకు ఎవరు శత్రువులు అనేవారు ఉండకూడదు. భూమి మీద అందరితో సమాధానంగా ఉండు. ఆ సంతోషం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వెళ్ళు ప్రతి చోట ఆ సంతోషకరమైన జీవితం అనుభవిస్తావు. ఎప్పుడంటే దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు సంపూర్తి చేయాలి. ఏమి పని అప్పగించాడు? రక్షణ లేని వారి కొరకు ప్రభు రక్షణ సిద్ధం చేశాడు. ప్రభు నమ్మడం పని. రక్షించబడిన వారు ఏం చేయాలా? నీకు ఇంటిని కట్టుకోవాలి. అలాగే నువ్వు దేవుని యొక్క ఇల్లును కాచుకొని ఉండాలి, దేవుని మందిరాన్ని కాచుకొని ఉండాలి.
దినదినం దేవునికి దగ్గరగా రావాలి. దగ్గరగా వచ్చే కొద్దీ నువ్వేమైపోతావు? ఆయన రూపంలోకి మార్చబడతావు. ఎంత దూరంగా ఉన్నామో 2025 సంవత్సరంలో దేవునికి ఎంత దూరంగా ఉన్నామో పరీక్ష చేసుకున్నాం. పరీక్ష చేసుకుని 2025లో ఖచ్చితంగా నీవేం చెప్పగలగాల? మరలా వచ్చే ఆ యొక్క జనవరి 31 రాత్రి సాక్ష్యాలు చెప్పేటప్పుడు నేను చెప్పాలి, నేను క్రీస్తు స్వరూపంలోకి మారబడ్డాను అనే ధైర్యంగా చెప్పగలగాలను. ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. శాంతంగా ఉండండి. ఆత్మఫలాలు ఉన్నాయి కదా, వాటిని దగ్గర పెట్టుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఈ ఆత్మఫలాల్లో నేను ఎక్కడ దూరంగా ఉన్నాను? ప్రేమ కలిగి ఉన్నానా? సంతోషంగా ఉన్నానా? సమాధానంగా ఉన్నానా? నాలో దీర్ఘశాంతం ఉందా? దయాళత్వం ఉందా? మంచితనం ఉందా? సాత్వికం ఉందా? ఆశానిగ్రత ఉందా? ఇవన్నిటి మనం ఏం చేయాలి? అనుదినం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు. వచ్చే వారం చూద్దాం, వచ్చే నెల చూద్దాం కాదు. వాయిదాలు వేయకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు వాయిదా వేసేవాడు కాదు. ఈరోజే మనది. నేడు అను సమయం ఉండగానే నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలి. నమ్మని వారు నమ్మాలి. లేట్ చేయకూడదు. ఆలస్యం చేయడానికి. రేపు అనేది మనది కాదు. నిన్న అనేది మనం మళ్ళీ తీసుకురాలేం. నేడు అనేదే నీ చేతిలో ఉంది. ఈ నేడు నువ్వేం చేయాలి? ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ జీవితంలో సాధించాలంటే ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభుకి యోగ్యమైన వ్యక్తిగా, అర్హమైన పాత్రగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? మనల్ని మనం పరీక్షించుకున్నాం కదా. అలా ఉంటే దేవుడు మన పట్ల ఆయన ఏం చేస్తాడట? మనల్ని లాస్ట్ వచ్చిన చూద్దాం 17:11 ఏం చేస్తాడట? ఆయన మనం కాపాడమంటున్నాడు. ఎప్పుడైతే దేవుని బిడ్డగానే ఉంటావో ఆయన నిన్నేం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. ఆయన కాపాడాడు కనుకనే 2025లో ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో మనం ఏం చేసాం? వాటన్నిటి దాటుకొని ఈరోజు ఇలా కూర్చొని ఇక్కడ సంతోషిస్తున్నాం. దాటేమా లేదా? దాటకపోతేనే ఇక్కడ ఉన్నాం కదా. దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకాన్ని దాటిపోయారు. మనం పోలా, మనం ఉన్నాం. ఆ 2025 సంవత్సరాలని తీరక ఇంకా ఉన్నవారు హాస్పిటల్లో ఉన్నారు. ఆ 2025 సంవత్సరంలో అప్పులు ఊబిలో కూలిపోయిన వారు ఇంకా అప్పుల్లోనే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా దానికోసమే పోరాటం చేస్తున్నారు. దానికోసమే పాకులాడుతున్నారు కదా. ఏంటి నీ పాకులాట? అప్పుల సమస్యతో ఉన్నావా? అనారోగ్య సమస్యతో ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? లోకంలో చాలా తీరని వేదన నీలో ఉందా? వాటన్నిటిని నువ్వు ఎలా చేయగలించగలవు? 25 సంవత్సరం అంతా పోరాడావు, ఏమన్నా సాధించావా? అప్పులు ఉన్నవాళ్ళు అన్నప్పుడన్నీ పోయినాయా? అనారోగ్యం పోయిందా? ఇవి ఉంటానే ఉంటాయి. లోకంలో ఉన్నంతకాలం ఎంతో కొంత ఉంటాయి. ఏమి పోవు. ఎలా పోతాయి? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు దేవునికి ఇస్తే నీ ప్రతి పరిస్థితుల్లో నుండి కదా, మనం ఆ మోయలేని భారాన్ని ఆయన మోపడు మన మీద కదా. రెండోది, మనకు ఎదురయ్యే సమస్యలను తప్పుకునే మార్గాన్ని కూడా ఆయన మన ముందే ఉంచుతాడు. దేవుని దగ్గరకు వస్తే వెంటనే మీ అప్పులన్నీ పోతాయి, మీ రోగాలన్నీ పోతాయి నేను చెప్పను. వాక్యం కూడా అలా చెప్పటల్లా. కానీ వాటి నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు సిద్ధం చేశాడు. వాటి నుండి కాపాడే దేవుడు ఆయన కొనుకుడు, నిద్రపోడు అని అంటున్నాడు. ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తి, నిన్ను బాగు చేసి నీకు సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, సంతోషం ఇవ్వడానికి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు కదా. శాంతి సమాధానం పొందుకోవాలంటే ఆ శాంతి సమాధానం ఇవ్వగలిగిన దేవుని దగ్గరకు రావాలి. లోకస్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? లోకంలో ఎక్కడ మనకు శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. లోకంలో అన్నీ ఏమున్నాయి? సమస్యలతో, వలయాల్లో ఉన్నాయి, మోసం. కనుక లోకంలో ఉన్నదానని నువ్వు స్నేహించొద్దు. లోకంలో ఏమున్నాయి?
నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబాలు ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. కనుక లోకం వైపు చూడకో, ఎవరెవరో వెళ్ళి చేజార్చుకో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి అర్థించుకో. నువ్వు దేవుని దగ్గరికి రా. సమస్త పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను తప్పించి, విడిపించి, బాగు చేసి నీ జీవితాన్ని కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాన్నాడు ఆయన ఏం చేస్తాడట? నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడుతా ఎప్పుడు? అద్వితీయ సత్యుడెవడైనా నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచే బిడ్డగా నీవు ఉంటే ఆయన నిన్నేం చేస్తాడట? వచ్చిన 11లో కాపాడుతానంటున్నాడు. కాపాడే దేవుడు నీకున్నాడు కదా. కాపాడి ఏం చేస్తాడట? లేవికాండంలో మన కొరకు, లేవికాండంలోను కాండంలో మనకు చక్కని మన కొరకు సిద్ధపరిచిన కదా, అది ఇశ్రాయేలుకు, మనకు కూడా ఆయన బిడ్డలమే. ఆయన కూడా మనకి కూడా ఇస్తాడు. లేవికాండం 24:2 చూద్దాం. లేవికాండం 24 అధ్యాయం వచనం 2. నేను ముగించబోతున్నాను. అదే వచ్చిన 2. దీపము నిత్యం వెలుగుతున్నట్లు ప్రతి దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివల నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. ప్రత్యక్ష గుడారములో శాసనము అడ్డతెరను వెలుపల అది చాలమ్మా. దంచి తీసిన అచ్చమైన ఒలివల నూనె తెచ్చి ఏం చేయాలట? దీపము నిత్యము ఆ ప్రత్యక్ష గుడారంలో నిత్యము వెలుగుతూ ఉండాలి. మన జీవితాలు కూడా ఈ 2026 సంవత్సరంలో వెలుగుమయంగా ఉండాలి. వెలుగు ఏం చేసిద్ది? మొట్టమొదటిది వెలుగు చీకటిని పారదోలిద్ది. రెండోది వెలుగు మన జీవితాలను బాగు చేసింది, ప్రకాశింపజేసింది కదా. ఈరోజు ఇన్ని లైటింగులు, పండుగలని, ఇన్ని స్టార్లు, ఇవన్నీ దేని కొరకు? ఆ వెలుగును చూసి సంతోషిస్తూ ఉన్నారు, ఆ స్టార్లు చూసి సంతోషిస్తున్నారు. ఆ ప్రభు ఏమన్నాడంటే, ఆ స్టార్ నువ్వే, ఆ వెలుగు నువ్వే, ఆ లైట్, ఐ ఆమ్ ద లైట్, నేను వెలుగై ఉన్నాను అన్నాడు ఆయన. ఆ వెలుగు లోకంలోకి వచ్చింది కానీ లోకం దాన్ని గ్రహించకుండా ఉంది. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అంటే అసతోమ సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ కదా, చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులో నడిపించు. మృత్యోమ అమృతంగమయ, మరణంలో ఉన్నాను, జీవంలోకి నడిపించు కదా. ఆ దేవుడు నిన్ను జీవంలోకి నడిపించే దేవుడు, వెలుగైన దేవుడు, వెలుగునిచ్చే దేవుడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ వెలుగు నువ్వు పొందుకోవాలి. ఆయన ఆల్రెడీ వెలుగుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చిన దేవుడు. చాలామంది దీని కొరకు ఎదురు చూస్తున్నారు, వెతుకుతూ ఉన్నాడు. ఒక ఆయన తిరుపతిలో అసలు సద్బ్రాహ్మణుడు, పెద్ద పూజారి ఆయన కుమారుడు ఎన్నో వేదాలు చదివాడు, ఎన్నో ఉపనిషత్తులు చదివాడు, భగవద్గీత అన్నీ చదివాడు. అన్నిట్లో రాయబడింది కానీ ఎక్కడ దొరకట్లా. వెతుకులాడుతున్నాడు, దేవుడిని వెతుకులాడుతున్నాడు. సరే, ఒకరోజు మన బ్రదర్ అన్న వారు దూరంగా ఒక వ్యాన్ పెట్టుకొని ఉదయాన్నే వాక్యం చెప్తున్నారు, సువార్త చేస్తున్నారు. ఆ వ్యక్తి టిఫిన్ కోసం వచ్చాడట. టిఫిన్ కొనుక్కుంటా ఉంటుంటే కొట్ట దగ్గర ఆ మాట వినపడింది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని చెప్పి దాని అర్థం చెప్తా ఉంటే ఆ సేవకుడు ఒక్కసారిగా దీనికి సంబంధించిన జవాబు ఎక్కడుంది అని పరిగెత్తుకుంటూ వచ్చి, దేవులాడుకుంటూ వచ్చి, అయ్యా ఇందాక నువ్వు చెబుతున్నావే అవి ఎక్కడ రాయబడి ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, నాకు చూపించవా అని అంటే బైబిల్ గ్రంథాలలో చూపించినప్పుడు ఆయన వెతుకుతున్న ఆ జ్ఞానం కొరకు వెతుకుతున్నాడు, ఆ వెలుగు కొరకు ఎరుగుతున్నాడు, ఆ చీకటి నుంచి తప్పించే వారి కొరకు ఎరుగుతున్నాడు, ఆ మార్గం కొరకు ఎరుగుతున్నాడు. ఏమన్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యేసు ప్రభువు మాట్లాడిన మాట ఆయన
ఒక్కసారిగా ఆయన మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ లోకంలో ఉన్న గ్రంథాలన్నీ తిరగవేశాడు. ఎక్కడ దొరకలా, ఇదిగో ఇక్కడ జవాబు దొరికింది. వెంటనే తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి అంగీకరించి లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని కొరకు నిలబడి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. తెలంగాణలో సేవ చేస్తున్నాడు. కుటుంబం అంతా వెళ్ళేసింది, అయినా కానీ దేవుని కొరకు రోషంగా నిలబడి పనిచేస్తున్నారు. వాళ్ళు వెతుకులాడుతున్నారు, దేవుని వెతుకులాడుతున్నారు. ఇంకా 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 ఆయన ఎక్కడున్నాడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం లేదు, ఇదిగో ఈ గ్రంథం లేదు. మన చేతిలో ఉంది, కానీ మనం ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి ఈ రోజు తీసుకెళ్ళి పెడితే అక్కడ మళ్ళీ వచ్చే ఆదివారం దులుపుకొని వస్తాం కదా. బైబిల్ కూడా మందిరాల్లో పెట్టి వెళ్ళకండి అమ్మా, బైబిల్ తీసుకొని వెళ్ళండి, బైబిల్ పట్టుకొని వెళ్ళండి, బైబిల్ తీసుకొని రండి. ఇక్కడ పెడితే ప్రయోజనం ఉండదు. బైబిల్ బాగపోతే గబగబా తీసుకెళ్ళి దిండు కింద పెట్టుకుంటాం, దిండు కింద పెడితే ప్రయోజనం లేదు. బైబిల్ ఎక్కడ ఉండాలని హృదయంలో ఉండాలి. ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే కదా. టాబ్లెట్లు ఎక్కడ ఉండాలా, జేబులో ఉంటేనా, లేదా చీర కట్టుకుంటూ కొనుక్కుంటేనా, పరుసులో పెట్టుకుంటే రోగం తగ్గిద్దా? టాబ్లెట్లు నువ్వు వేసుకుంటే కదా నీ జ్వరం తగ్గేది, జలుబు తగ్గేది. అలాగే దేవుని వాక్యం కూడా హృదయంలో ఉంటే అది కార్యసిద్ధి కలిగజేసిద్ది. బైబిల్ షోకేస్లోనో దిండు కిందో గుండెల మీదో పెట్టుకొని పడుకుంటే అది నీవు ధైర్యం కోసం పెట్టుకున్నావేమో, నీకు అలాంటలా. కానీ అది నీవు హృదయంలోకి వెళ్తే అది మందులాగా పనిచేసిద్ది, ఔషధంగా పనిచేసిద్ది. ఆలోచన చేసావా? నువ్వు ఎలా ఉండాలట? నువ్వు నిత్యము వెలుగుతూ ఉండాలి. అనేకుల్ని వెలిగించేటట్లుగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ లైట్ నువ్వే. వేయబడిన బయట వెలుగుతున్నాయే లైట్లు, దండలు, కలర్ఫుల్ దండలు, వాటికంటే వెలుగుమయంగా నీ జీవితాన్ని ఉంచాలని దేవుడు ఆ వెలుగును నీకు ఇస్తున్నాడు. స్టార్ ఎవరో తెలుసా? ఆ స్టార్ నువ్వే. లోకంలో మనం పెట్టే స్టార్లన్నీ దానివల్ల ప్రయోజనం చూసి ఆనందపడడానికే, కానీ లోకంలో నిజమైన స్టార్ నువ్వే అంటున్నాడు ఆయన. నీవే ఒక స్టార్ లాగా ఉండాలని కదా, నీవే ఒక వెలుగులాగా ఉండాలని, నీవే ఒక రాజు రాణిలాగా ఉండాలని నీ కొరకు నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఆయన బహుమానంగా ధరింపజేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ సంవత్సరంలో ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇన్ని బహుమానాలు నీ కొరకు సిద్ధం చేశాడు కదా. సాకులు చెప్పొద్దు. పెండ్లి విందుకు రాజు పిలిస్తే నేను పొలం కొన్నానని, నేను ఎడ్లు కొన్నానని, నేను పెళ్లి చేసుకున్నానని సాకులు చెప్పారు. వద్దమ్మా, ఇంతకుముందు చెప్పిన సాకులు వదిలేద్దాం. ఈ సంవత్సరం మనకు సాకులు చెప్పకూడదు. దేవుని దగ్గరకు వచ్చి తలదించుకోకూడదు. నువ్వు దేవుని బిడ్డగా ధైర్యంగా నువ్వు నిలబడాలంటే మనం ఏం చేయాలా కదా. నువ్వు సత్యంగా జీవిస్తే నువ్వేం చేస్తావు? తల ఎత్తుకోవా? ఆలోచన చేసావా? నువ్వు తలెత్తుకునేటట్లుగా లోకంలో దేవుడు నిన్ను ఉంచాలని కోరుకున్నా. ద్వితీయోపదేశకాండంలో ఈ మాటలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో 8:1 అమ్మా ఏమంట? మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులు ప్రయాణం చేసిన దేశంలోకి పోయి చాలు. వచ్చిన 3 ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు. అర్థమైందా? కేవలం తిండి వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట మనల్ని ఏం చేసిద్ది? జీవింపజేసిద్ది. యేసుక్రీస్తు ప్రభుని అపవాది శోధిస్తున్నాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన బాప్తిసం తీసుకొని ఆయన ఆ ఆకలితో ఉన్న ప్రభుతో అంటున్నాడు, ఇది ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని ఆయన్ని శోధకుడు అయిన అపవాది శోధిస్తుంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన, దేవుని నోట నుండి ప్రతి మాట. ఈ మాట అది. ఇక్కడేమన్నాడు? ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట నరుడు బ్రతుకుతురు కదా. అయితే మన జీవితంలో 2025వ సంవత్సరంలో పరిస్థితులు ఎలాగుండి వచ్చిన 4 చదవండి. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతికెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో
ఆ ఆయన భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశించినను. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలుగాను, అగాధ జలంలో దేశమును, అది గోధుమల యావల, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశమును, ఒలివ నూనెయు తేనెయు. చూసావా అమ్మా, ఈ 2026 సంవత్సరంలో నీ జీవితంలో కరువు అనేది లేకుండా సమృద్ధికరమైన భాగ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు సిద్ధపరిచిన బహుమానం ఎలాంటిది? శ్రేష్టమైంది కదా. ఎలాంటిదట? అంజుర చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివల నూనె కదా, గోధుమలు, ద్రాక్ష తోటలు, శ్రేష్టమైంది, ఆరోగ్యవంతమైనది దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. చక్కని జీవితాన్ని 2025 సంవత్సరంలో నీ కొరకు ఆయన బహుమానాన్ని సిద్ధపరిచాడు. ఆ బహుమానం పొందుకునే భాగ్యం నీ చేతిలోనే ఉంది. పొందుకుంటావా? పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు కదా, పొందుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కదా. వచ్చిన 14 చూద్దాం. ఇదే అధ్యాయంలో 8-14. 28వ అధ్యాయం చూద్దాం. 28-14 ద్వితీయోపదేశకాండం 28 చూద్దాం. 28లో 28-14. ఎట్ట నిన్ను తలగా నియమిస్తాడు, తొక్కగా ఉండు. నువ్వు పైవాడుగా. ఆరంభ వాక్యం చదువుకున్నా. నూతన సంవత్సరం దయా కిరీటం. కిరీటం ఎవరికి? రాజులకు, రాణులకు. అంటే అదే స్థానం, ఉన్నతమైన స్థానం దేవుడిని కొరకు సిద్ధపరిచాడు. వచ్చిన 1 నుంచి చూద్దాం. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నీవు నీ దేవుని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రార్థించును కదా. ఆయన నీ గర్భఫలాన్ని వచ్చిన 4లో నీ గర్భఫలాన్ని, నీ భూమిని, నీ పశువులను, అన్నిటిని ఆయన, నీ గొర్రెలను, నీ మేకలను, సమస్త విషయాల్లో దీవిస్తానండి. చివరిగా 6వ వచనం చూద్దాం. 6వ వచనం, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఇన్ని సిద్ధం చేశాడు నీ కొరకు. అమ్మా, సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ఆయన చేస్తున్నాడు. ఆయన మనకి ఉన్న దుఃఖాన్ని, మనకున్న బాధల్ని, మనకున్న వేదనని, మనకున్న సమస్యల్ని కదా ఆయన తీసుకున్నాడు. మన రోగాలను ఆయన భరించేశాడు. కాబట్టి ఇంకా నువ్వు వాటన్నిటి, ఈ కొత్త సంవత్సరం వాటన్నిటిని ఏది కూడా లేని దాన్ని ఉన్నట్టుగా ఫీల్ అవ్వబాక. నీ భారం అంతా ఆయన తీసేసుకున్నాడు. ఇప్పుడు నువ్వేమవ్వాలా? ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలి? నీకు భారం లేదు, సమస్యలు లేవు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి కదా. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మన గతంలో చెప్పిందే సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్తున్నా. ఒక ఆవిడ పెద్ద మూట తీసుకొని ఊరు వెళ్తానికి బయలుదేరింది. బాగా బరువుగా ఉంది. బస్ ఎక్కింది. బస్ ఎక్కి టికెట్ తీసుకొని కూర్చుంది వెనకాల. చాలాసేపు తర్వాత కండక్టర్ గారు వెనక్కి వచ్చాడు, చూశాడు. ఆ తల మీద ఆ మూట అంతే ఉంది. ఏమమ్మా, పక్కన సీటు ఖాళీగానే ఉంది కదా, నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నావు ఎందుకు? ఆ సీట్లో పెట్టుకోవని అన్నాడు. ఆమెమని తెలుసా? అయ్యో భలేవాళ్ళలాగా ఉండవే, దీనికి కూడా టికెట్ కొడదామానా అంటే, అమ్మా దీనికి టికెట్ ఏమి ఉండదమ్మా, నువ్వు ఇంతసేపు అనవసరంగా మోసావు, ఖాళీగా ఉంది, బస్సు అంతా ఖాళీగా ఉంది, ఏడో చోట పడయ్యేది పడి ఉండిద్ది, దానికి ఏం టికెట్ ఉండదమ్మా నాన్న కదా. ఎంత అజ్ఞానంగా ఆలోచించిందంటే, ఎంత అజ్ఞానంగా ఆలోచించి ఉచితంగానే పక్కన పెట్టుకుని అంతా ఖాళీగా ఉంటే ఆమె ఏం చేస్తుంది? తల మీద పెట్టుకొని. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఉచితంగా ఆయన ఇచ్చాడు.
రక్షణ ఉచితంగా ఇచ్చాడు కదా, చక్కని జీవితాన్ని ఉచితంగా ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఉచితంగా ఇచ్చాడు, కుటుంబాన్ని ఉచితంగా ఇచ్చాడు, బిడ్డల్ని బహుమానంగా ఇచ్చాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు స్వాస్థ్యం, ఇవన్నీ ఆయనని ప్రేమించి నీ కొరకు ఇచ్చాడు. ఇంకా నువ్వు లేనిపోయిన దాన్ని ఇంకా నీ ఒక హృదయంలో పెట్టుకొని నువ్వు దుఃఖపడొద్దు. నువ్వు దుఃఖపడకూడదని నీ కొరకు ఆయన ఏం చేశాడు? ఆ గెత్సేమనే తోటలో ఆయన ఏడ్చాడు కదా. ఆ గెత్సేమనే తోటలో తండ్రి నీ సమయాన్ని ఇవ్వు, నీ భక్తిని కనపరచు, నీలో ఉంచుకుంటే ఉపయోగం లేదు, కనపరచు. కనుక నూతన సంవత్సరంలో ఒక సంతోషకరమైన ఆనందంతో వెళ్ళి ప్రతిదినం దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ సంతోషాన్ని ఏం చేయాలా? సంతోషించండి. మరలా చెబుతున్నాను, సంతోషించండి. ఆ సంతోషకరమైన జీవితం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన జీవితం, ఆ బహుమానకరమైన జీవితం 2025 నీవు పొందుకోవాలని దేవుడు కోరుకో.